హాయ్ సార్. హాయ్ దీక్షిత్. సో, సార్ జనరలీ వినికిడి సమస్య. హియరింగ్ ప్రాబ్లమ్ అనంగానే మనం ఫస్ట్ ఆలోచించేది హియరింగ్ డివైసెస్ గురించి. సో, ఎవరికైతే సర్జరీ ద్వారా గానీ, మందుల ద్వారా గానీ హియరింగ్ లాస్ అనేది క్యూర్ అవ్వదో, మనం హియరింగ్ డివైసెస్ ఇవ్వడం గురించి ఆలోచిస్తాం. హియరింగ్ డివైసెస్ అనంగానే చాలా ఉన్నాయి సార్. హియరింగ్ ఎయిడ్స్, కాక్లియర్ ఇంప్లాంట్స్, బోన్ యాంకర్డ్ హియరింగ్ ఎయిడ్స్, బాహా అని, ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ ఇంప్లాంట్ ఏబీఐ అని ఇలా చాలా రకాల హియరింగ్ డివైసెస్ ఉన్నాయి. మనం మేజర్‌గా చూసేది హియరింగ్ ఎయిడ్స్ అండ్ కాక్లియర్ ఇంప్లాంట్స్. సో, ఈ రెండిటికి ఉన్న డిఫరెన్సెస్ గనక మీరు చెప్తే పేషెంట్స్‌కి చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది సార్. అసలు హియరింగ్ ఎయిడ్స్‌కి, కాక్లియర్ ఇంప్లాంట్స్‌కి ఏంటి సార్ డిఫరెన్స్? ఎంత హియరింగ్ లాస్ ఉన్నప్పుడు హియరింగ్ ఎయిడ్స్ తీసుకోవాలి? హియరింగ్ లాస్ ఎంత ఉంటే కాక్లియర్ ఇంప్లాంట్స్‌కి వెళ్ళాలి? హియరింగ్ ఎయిడ్స్ అనేది ఇట్ ఈస్ జస్ట్ అన్ యాంప్లిఫైయర్. సింపుల్‌గా చెప్పాలంటే ఇట్స్ అన్ యాంప్లిఫైయర్. హియరింగ్ ఎయిడ్ ఎప్పుడు వాడతాము అనంటే జనరల్‌గా హియరింగ్ లాస్ మేజర్‌గా 3 డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. కండక్టివ్ లాస్ ఉండొచ్చు, మిక్స్డ్ హియరింగ్ లాస్ ఉండొచ్చు, ఎస్ఎన్ హియరింగ్ లాస్ ఉండొచ్చు. ఔటర్ ఇయర్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందనుకో అది కండక్టివ్ హియరింగ్ లాస్ అంటారు. ఇన్నర్ ఇయర్‌లో ప్రాబ్లమ్ ఉంటే ఎస్ఎన్ హియరింగ్ లాస్. ఔటర్ ఇయర్, మిడిల్ ఇయర్ ప్లస్ ఇన్నర్ ఇయర్‌లో ప్రాబ్లమ్ ఉన్నట్టయితే మిక్స్డ్ హియరింగ్ లాస్. యూజువల్‌గా సెన్సరీ న్యూరల్ టైప్ ఆఫ్ హియరింగ్ లాస్ అంటే ఖచ్చితంగా హియరింగ్ ఎయిడే మేజర్‌గా అవసరం ఉంటది. అండ్ కొన్నిసార్లు మిక్స్డ్ హియరింగ్ లాస్‌కి, కండక్టివ్ హియరింగ్ లాస్ కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేవు. మిగతా అంటే లైక్ మెడికల్ ట్రీట్మెంట్ ఆప్షన్ లేదు. మెడిసిన్ గానివ్వండి, లేదంటే సర్జరీ గానివ్వండి అవసరం లేదు అనంటే రికమెండ్ చేస్తారు. సర్జన్ ఐ మీన్ ఈఎన్‌టీస్ రికమెండ్ చేస్తారు. హియరింగ్ ఎయిడ్ వెళ్ళొచ్చు అని. సో, అలాంటి వాళ్ళు కూడా హియరింగ్ ఎయిడ్ వాడతారు. సో, బేసిక్‌గా హియరింగ్ ఎయిడ్ ఏంటి అనంటే ఇట్స్ జస్ట్ అన్ యాంప్లిఫైయర్. వచ్చిన సౌండ్‌ని తీసుకుంటుంది. తీసుకొని దాన్ని యాంప్లిఫై చేస్తది. సౌండ్‌ని యాంప్లిఫై చేసి లౌడ్‌గా చేసి చెవికిస్తుంది. మన ఇయర్‌లో ఎలాంటి లైక్ మోడిఫికేషన్స్ ఏం చేయట్లేదు. ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. దానికి వచ్చిన సౌండ్‌ని ఎక్కడ ఎగ్జాంపుల్ ఒక 40%, 50% ప్రాబ్లమ్ ఉందనుకో. ఆ 40% ప్రాబ్లమ్ ఉన్న దానికి ఈ 40% దాదాపుగా అంతే లెవెల్‌లో ఇంక్రీజ్ చేసి, యాంప్లిఫై చేసి ఇవ్వడం వల్ల పర్సన్‌కి వినపడుతుంది. ఓకే సార్. సో, హియరింగ్ ఎయిడ్ ఎప్పుడైతే మనకి అవసరం ఉంటుంది అనంటే, దాదాపుగా ఒకవేళ గనక ప్రాబ్లమ్ గనక 70% ప్రాబ్లమ్ ఆర్ మాక్సిమం 80% ప్రాబ్లమ్ ఉన్నట్లయితే హియరింగ్ ఎయిడ్ అనేది బెటర్‌గా ఉంటది. అంటే బిలో 70% ఆర్ బిలో 80%. నెక్స్ట్ కాక్లియర్ ఇంప్లాంట్ గురించి చెప్పాలి అనంటే, కాక్లియర్ ఇంప్లాంట్ ఏంటంటే సర్జికల్‌గా చేసే ప్రొసీజర్. సో, ఇది కూడా ఎక్విప్‌మెంటే. ఒక సగభాగం ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి. ఇంటర్నల్ పార్ట్ ఓకే. ఒకటి, ఎక్స్‌టర్నల్ పార్ట్ ఒకటి. ఇంటర్నల్ పార్ట్‌ని సర్జరీ చేసి లోపల పెట్టేస్తారు. అది బయటకి కనిపించదు. వన్స్ సర్జరీ చేసి లోపల పెట్టిన తర్వాత బయటుండే డివైస్ పెడతారు. సో, బయటుండే డివైస్ పెట్టిన తర్వాత పర్సన్ అనేది వినపడడం అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఎప్పుడైతే మనకి ప్రాబ్లమ్ గనుక 90% ఉంటుంది. లేకపోతే మోర్ దెన్ 80% లాస్ ఉన్నట్లయితే కాక్లియర్ ఇంప్లాంట్ అనేది యూజ్‌ఫుల్‌గా ఉంటది. సో, కాక్లియర్ ఇంప్లాంట్ వేరు, హియరింగ్ ఎయిడ్ వేరు. హియరింగ్ ఎయిడ్ రిక్వైర్మెంట్ బిలో 70-80% ఉంటే హియరింగ్ ఎయిడ్. అబోవ్ 80% ప్రాబ్లమ్ ఉన్నట్లయితే కాక్లియర్ ఇంప్లాంట్ గురించి ఆలోచించొచ్చు. ఓకే. సో, ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ ఆల్రెడీ ఇలా బార్డర్ లైన్‌లో అరౌండ్ 75% హియరింగ్ లాస్ ఉన్నప్పుడు హియరింగ్ ఎయిడ్స్ వాడుతూ ఉంటారు. అవును. సో, వాళ్ళు ఇంక ఎప్పుడు హియరింగ్ ఎయిడ్సే వాడడం కంటిన్యూ చేయాల్సి ఉంటుందా? లేకపోతే కాక్లియర్ ఇంప్లాంట్ వాడే స్టేజ్ రావచ్చా? ఆ డెసిషన్ మేకింగ్ ట్రాన్సిషన్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సార్? సీ ఆహ్, జనరల్‌గా నేనేం చెప్తానంటే యాస్ ఎన్ ఆడియాలజిస్ట్‌గా పక్కన పెట్టి, వాట్ ఐ సే అనేది నేనే ఒకవేళ పేషెంట్ అనుకుంటే, నేనే ఒక హియరింగ్ ఎయిడ్ యూజర్ నాకే ప్రాబ్లమ్ ఉందనుకుంటే, నాకు హియరింగ్ ఎయిడ్‌తో బెనిఫిట్ ఉన్నంత వరకు నేను అది వాడతాను. ఏ కరెక్ట్. రోజైతే, ఏ రోజైతే నాకు ఆ హియరింగ్ ఎయిడ్‌తోని నేను కొంచెం ఇబ్బంది పడుతున్నాను. మెషిన్ వాడినా గానీ అంత బెనిఫిట్ లేదు. నాకు కొంత స్టిల్ ఏదో మిస్ అవుతున్నాను. యూజువల్‌గా హియరింగ్ ఎయిడ్ ఎప్పుడెళ్తాం? ఇప్పుడు నువ్వు మాట్లాడేది నాకు వినపడకపోతే ఏదో నాకు ప్రాబ్లమ్ ఉందని ఐడెంటిఫై చేసుకొని హియరింగ్ ఎయిడ్ వెళ్తాం. కరెక్ట్. నేను హియరింగ్ ఎయిడ్ పెట్టుకున్న తర్వాత కూడా నేను నీ వాయిస్ మిస్ అవుతున్నాను, నీ స్పీచ్ మిస్ అవుతున్నాను అంటే స్టిల్ దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్. సో, అలాంటి కండిషన్‌లో నేను మిగతా ఆల్టర్‌నేట్ ఆప్షన్స్ ఏమున్నాయని చూడాలి. సో, నేను ఇంతకుముందు చెప్పిన దానికి ఎక్స్‌టెండెడ్‌గా చెప్పాలి అనంటే ఫస్ట్ థింగ్ హియరింగ్ లాస్ అరౌండ్ 70-80% ప్రాబ్లమ్ ఉన్నట్లయితే హియరింగ్ ఎయిడ్ ఆర్ మోర్ దెన్ 80% కంటే ఎక్కువ ఉన్నట్లయితే కాక్లియర్ ఇంప్లాంట్ కాక్లియర్ అనేది ఇంప్లాంట్. ఒకటి.
ఫస్ట్ అది డిగ్రీ ఆఫ్ హియరింగ్ లాస్. నెక్స్ట్ వచ్చేసి హియరింగ్ సివియారిటీని ఎయిడ్. బట్టి. హియరింగ్ ఎయిడ్ లైక్ ఎంత యూస్ఫుల్గా ఉంది అనేది. 70% లాస్ ఉండి కూడా హియరింగ్ ఎయిడ్ తో పెద్ద యూజ్ లేదని we can think about cochlear implant. యూజ్ ఇన్ ద సెన్స్ స్పీచ్ అండర్స్టాండింగ్. స్పీచ్ అండర్స్టాండింగ్. మీరు మాట్లాడేది బేసిక్ యూజ్ అనేది అదే కదా. మాట్లాడేది నాకు వినిపించాలి, వినపడకపోతే అది యూజ్ లేదు. సో ఫస్ట్ థింగ్ లాస్ ఎంత ఉంది, సెకండ్ థింగ్ హియరింగ్ ఎయిడ్ తోని లిమిటెడ్ బెనిఫిట్ ఆర్ నో బెనిఫిట్. సో ఈ రెండు కండిషన్లో కాక్లియర్ ఇంప్లాంట్ గురించి ఆలోచించండి. హియరింగ్ ఎయిడ్స్ కాక్లియర్ ఇంప్లాంట్స్ కి పెట్టుకునే విధానంలో కూడా తేడా ఉంటుందా సార్? అపియరెన్స్ వైజ్ గా చెప్పాలి అని పెట్టుకునే విధానం వేరు, అపియరెన్స్ వేరు. పెట్టుకునే విధానంలో ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఎందుకంటే హియరింగ్ ఎయిడ్ ఏంటి అని అంటే మనం చెవి వెనకాల పెట్టుకుంటాము, చెవి లోపలికి సౌండ్ ఇస్తూ ఉంటాం. సో చెవి లోపల నుండి సేమ్ మనం ఎలా అయితే నేను మాట్లాడుతున్నా నువ్వు వింటున్నావు, సేమ్ ప్రాసెస్లో అదే వెళ్తుంది. అవుటర్ ఇయర్ కెనాల్ నుండి టింపానిక్ మెంబ్రేన్కి వెళ్తుంది, టింపానిక్ మెంబ్రేన్ నుండి మిడిల్ ఇయర్ వెళ్తుంది, మిడిల్ ఇయర్ నుండి ఇన్నర్ ఇయర్ వెళ్తుంది, ఇన్నర్ ఇయర్ నర్వ్ నుండి బ్రెయిన్ వెళ్తుంది. సో ఇది పాత్వే. సో సేమ్ వే హియరింగ్ ఎయిడ్ కూడా సేమ్ పాత్వే. ఒక డిఫరెన్స్ ఏంటంటే యాంప్లిఫై చేసిన సౌండ్ వెళ్తుంది. అదే కాక్లియర్ ఇంప్లాంట్ ఏంటి అని అంటే వచ్చినది సౌండ్ ఏదైతే ఉంటుందో బయట ఉండే ఎన్విరాన్మెంట్లో ఉన్న అకౌస్టికల్ ఎనర్జీ ఆ సౌండ్ ఏమవుతుంది, ఆ సౌండ్ ఏంటంటే బయట ఉండే ప్రాసెసర్ తీసుకుంటుంది, తీసుకొని దాన్ని ఎలక్ట్రికల్ ఇంపల్సెస్గా మార్చి ఆ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ని నర్వ్ ఫైబర్కి ఇస్తుంది డైరెక్ట్గా. సో ఇక్కడ మనం బైపాస్ చేస్తున్నాం, అవుటర్ ఇయర్ని మిడిల్ ఇయర్ని బైపాస్ చేసి డైరెక్ట్గా నర్వ్ ఫైబర్స్ని రీచ్ అవుతుంది. నార్మల్ రూట్ వాడట్లేదు. నార్మల్ రూట్ వాడం, ఏం అవసరం ఉండదు. సో చెవి వెనకాల ఉంటుంది. అపియరెన్స్ వైజ్ చెప్పాలి అని అంటే హియరింగ్ ఎయిడ్స్లో మనకు చెవి వెనకాల ఉంటుంది, చెవి లోపల హియరింగ్ ఎయిడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హియరింగ్ ఎయిడ్. కాక్లియర్ ఇంప్లాంట్లో కూడా మనకు చెవి వెనకాల వచ్చేది ఉంటుంది అండ్ ఓవర్ ద ఇయర్ ఇక్కడ పెట్టుకునేది ఉంటుంది. అపియరెన్స్ వైజ్ వేరు ఉంటుంది అండ్ హియరింగ్ వైజ్ కూడా వేరు, టూ డిఫరెంట్ పాత్వేస్. హియరింగ్ ఎయిడ్స్ తో ఉండే లిమిటేషన్స్ ఏంటి సార్? వెన్ ఇట్ కమ్స్ టు ఎప్పుడైతే మనం సివియర్ టు ప్రొఫౌండ్ హియరింగ్ లెస్ అంటామో ఆ టైంలో ఒక టైప్ ఆఫ్ లిమిటేషన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ కనుక 40% 50% ఉంటే ఒక టైప్ ఆఫ్ ఉండొచ్చు. సో ఒకవేళ 30-40% ఆర్ 50% 60% హియరింగ్ ప్రాబ్లం ఉన్నట్లయితే మేజర్ లిమిటేషన్స్ ఎలా ఉంటాయి అని అంటే ఇట్స్ లైక్ హియరింగ్ ఎయిడ్స్లో ఇప్పుడు నీకు తెలుసు కదా, హియరింగ్ ఎయిడ్స్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. లైక్ బిహైండ్ ద ఇయర్ అని పక్కన పెడితే అపియరెన్స్ అనేది ఒకటైతే నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ నెంబర్ ఆఫ్ ఛానల్స్ కానివ్వు, నాయిస్ రిడక్షన్ కానివ్వు, ఈ ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి. సో లిమిటేషన్స్ అనేది పర్సన్ ఎఫర్డబిలిటీని బట్టి ఉంటుంది, క్లారిటీని బట్టి. కొన్ని ఫోన్కి కనెక్ట్ అవుతుంది, కొన్ని ఫోన్ కనెక్ట్ కావు. సో హియరింగ్ ఎయిడ్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అది డిఫరెంట్. సో మన ఫోకస్ ఇప్పుడు ఓన్లీ హియరింగ్ ఎయిడా కాక్లియర్ ఇంప్లాంట్ అనే విషయానికి వచ్చినట్లయితే వన్ సివియర్ టు ప్రొఫౌండ్ లాస్ ఉన్నట్లయితే, సే ఎగ్జాంపుల్ 70% ఆర్ 80% ప్రాబ్లం ఉన్నట్లయితే హియరింగ్ ఎయిడ్ అనేది లో ఫ్రీక్వెన్సీస్ అంటే లైక్ ఇప్పుడు నేను ఈ ఈ డిఫరెంట్ సౌండ్ లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ ఏదైతే ఉంటాయో అవి కొంచెం యాంప్లిఫికేషన్ ఎక్కువ అవుతుంది. ఓవర్స్ అనేవి పా బా ఈ లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ ఏదైతే ఉంటాయో ఆ లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ మంచిగా యాంప్లిఫై అయ్యి వెళ్ళి వినిపిస్తూ ఉంటుంది. కానీ హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ మేజర్గా అరౌండ్ 3500 హెడ్స్ ఫ్రీక్వెన్సీస్ నుండి కట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. సో హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్కి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే యాంప్లిఫికేషన్ అంత ఉండదు. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ ఎప్పుడైనా హై యాంప్లిట్యూడ్ ఉంటుంది, అంటే హై వాల్యూమ్ అని చెప్పొచ్చు. నువ్వు అని ఎంత గట్టిగానే అరవచ్చు. ఎప్పుడైతే నువ్వు అని ఉంటుందో ఇంతకంటే గట్టిగా పోలేదు. సో హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ లో వాల్యూమ్ ఉంటుంది అండ్ హియరింగ్ ఎయిడ్తోనే ఎక్కువ యాంప్లిఫికేషన్ కాదు. సో ఎప్పుడైతే మనము సివియర్ టు ప్రొఫౌండ్ లాస్ వాళ్ళకి హియరింగ్ ఎయిడ్ ఇస్తామో లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ మిడ్ ఫ్రీక్వెన్సీ సౌండ్స్ మంచిగానే వింటారు, బట్ హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ వచ్చే వరకు ఏమవుతుంది అని అంటే యాంప్లిఫికేషన్ ఉండదు. సో ఇప్పుడు నా పేరు శివప్రసాద్ అనండి. సో ఇదే నేను ఒక 70 dB 80 dB హియరింగ్ ప్రాబ్లం వచ్చిన పర్సన్ హియరింగ్ ఎయిడ్ పెట్టినట్లయితే నా పేరు శివప్రసాద్ని తను వినేది ఎలా ఉంటుందంటే ఇవప్రాద్ అని ఉంటుంది. ఈ రెండు సౌండ్స్ మాక్సిమం వినిపించదు. హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ కట్ డౌన్ అయిపోద్ది, లో ఫ్రీక్వెన్సీస్ మాస్క్ చేస్తాయి. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే సౌండ్స్ వినిపించవచ్చు బట్ క్లారిటీ పోతుంది. సో ఇప్పుడు ఇంప్లాంట్ రిలేటెడ్గా వచ్చినప్పుడు చిన్నపిల్లలు కానివ్వు పెద్దవాళ్ళు కానివ్వు, సో చిన్నపిల్లలకి ఏంటి అని అంటే క్లియర్గా వింటేనే ఎలా వింటే అలా మాట్లాడతారు. సో చిన్నప్పటి నుండి ఎట్లా వింటారో అట్లా మాట్లాడతారు కాబట్టి
ఎప్పుడైతే మనం ఆల్రెడీ సౌండ్ కంప్రెస్ సౌండ్ ఇచ్చేసి క్లారిటీ లేని సౌండ్ ఇచ్చినట్లయితే క్లారిటీ లేకుండానే మాట్లాడతారు. అదే క్లియర్‌గా ఇంప్లాంట్‌తోని వింటున్నారనుకో, అన్ని ఫ్రీక్వెన్సీస్ రైట్ ఫ్రమ్ 200 హెర్ట్జ్ టు 8000 హెర్ట్జ్ వరకు క్లారిటీగా వింటారు. అదే పెద్దవాళ్ళలో హియరింగ్ ఎయిడ్‌తోని పెట్టుకున్నప్పుడు సౌండ్స్ వినిపిస్తది. కానీ క్లారిటీ ఉండదు. అదే ఇంప్లాంట్‌తోని లో ఫ్రీక్వెన్సీ టు హై ఫ్రీక్వెన్సీ క్లారిటీ ఉంటది. అన్ని క్లారిటీగా వినిపిస్తది. సో, అగైన్ ఈ హియరింగ్ ఎయిడా, కాక్లియర్ ఇంప్లాంటా అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఆడియాలజిస్ట్ దగ్గరికెళ్ళాలి. కంప్లీట్ అసెస్‌మెంట్ అవ్వాలి. అండ్ వాళ్ళు అసెస్‌మెంట్ చేసిన తర్వాత నిజంగా కాక్లియర్ ఇంప్లాంట్ అవునా? కాదా? హియరింగ్ ఎయిడ్ సరిపోతుందా? అనేది సజెస్ట్ చేస్తారు. సో, మీరు చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అని అన్నారు గదా సార్! సో, హియరింగ్ ఎయిడ్స్‌కి గానీ, ఇంప్లాంట్స్‌కి గానీ ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? అంటే ఈ ఏజ్ వాళ్ళకే హియరింగ్ ఎయిడ్స్ ఇవ్వాలి. ఈ ఏజ్ వాళ్ళు కాక్లియర్ ఇంప్లాంట్ చేయించుకోవాలి. ఏజ్ లిమిట్ అనేది ఇప్పుడు హియరింగ్ ఎయిడ్ ఇవ్వడానికైనా, కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీకైనా ఏజ్ లిమిట్ ఏం లేదు. ఎనీ ఏజ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే దాంతోని ఎంత యూజ్ అవుతుందనేది ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లల్లో వచ్చినట్లయితే ఎంత తొందర చేస్తే అంత మంచిది. అంటే చిన్నప్పటి నుండి పుట్టినప్పటి నుండే హియరింగ్ ప్రాబ్లమ్ ఉంటే ఎంత తొందర చేస్తే అంత మంచిదంటారు. అదే పెద్దవాళ్ళ విషయానికొచ్చినప్పుడు ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ ద డెఫ్‌నెస్. ఈవెన్ పిల్లలు గూడా అదే కన్సిడర్ చేయొచ్చు. సో, డ్యూరేషన్ ఆఫ్ ద డెఫ్‌నెస్ అంటే ఏంటంటే ప్రాబ్లమ్ వచ్చిన దగ్గర నుండి మన ట్రీట్మెంట్ అయ్యే టైంకి కరెక్ట్. ఎంత గ్యాప్ ఉంది. హ్మ్. అది ఎంత గ్యాప్ ఎక్కువుంటే అంత క్లారిటీ తగ్గుతూ ఉంటుంది. అదే చిన్న పిల్లలనుకోండి పుట్టినప్పటి నుండి హియరింగ్ ప్రాబ్లమ్ ఉంటే 4 ఇయర్స్, 5 ఇయర్స్ అప్పుడు ట్రీట్మెంట్ చేశామనుకోండి. డ్యూరేషన్ ఆఫ్ ద డెఫ్‌నెస్ అరౌండ్ 4-5 ఇయర్స్ అన్నట్టు. సో, రిజల్ట్స్ అనేవి చాలా పూర్‌గా ఉంటది. అదే 1 ఇయర్ అప్పుడు చేశామనుకోండి. 1 ఇయర్ గ్యాప్. సో, క్లారిటీ రిజల్ట్స్ బావుంటది. అదే విధంగా అడల్ట్‌లో ఒక 40 ఇయర్స్ అడల్ట్ ఉన్నారు. 40 ఇయర్స్ అప్పుడు హియరింగ్ ప్రాబ్లమ్ వచ్చిందనుకో. 5 ఇయర్స్ తర్వాత ట్రీట్మెంట్ చేస్తే 5 ఇయర్స్ డ్యూరేషన్ ఆఫ్ ద డెఫ్‌నెస్. సో, రిజల్ట్స్ అనేది కొంతవరకు కాంప్రమైజ్ అవ్వాల్సుండొచ్చు. సో, ఆ అదే డ్యూరేషన్ ఆఫ్ ద 41 ఇయర్స్ డెఫ్‌నెస్ అప్పుడు చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో, డ్యూరేషన్ ఆఫ్ ద డెఫ్‌నెస్ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఫర్ కాక్లియర్ ఇంప్లాంట్ For అవుట్‌కమ్స్ cochlear implant or even hearing ఆర్ aid. ఈవెన్ హియరింగ్ ఎయిడ్. Even hearing aid. Anything. సో, డ్యూరేషన్ ఆఫ్ ద డెఫ్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే. సో, సార్ ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేవి చాలా ఎక్స్‌పెన్సివ్. నాట్ ఎవ్రీ పర్సన్ కెన్ అఫోర్డ్ దెమ్. సో, ఒకవేళ కాక్లియర్ ఇంప్లాంట్ ఎళ్ళడానికి టైం పడుతుందనుకోండి. అప్పుడు హియరింగ్ ఎయిడ్ యూజ్ జేయడం బెటర్ అంటారా? లేకపోతే పేషెంట్ కెన్ వెయిట్ అండ్ గో ఫర్ ఎన్ ఇంప్లాంట్ డైరెక్ట్‌లీ. ఏది సజెస్ట్ జేస్తారు? జనరల్‌గా ఒకవేళ గనుక గ్యాప్ ఒక 1 మంత్ గ్యాప్ ఉందనుకో. ఆ 1 మంత్ గ్యాప్ ఉంటే పర్లేదు వెయిట్ జేయొచ్చు. లేదు ఇఫ్ ఇట్స్ మోర్ దెన్ 1 మంత్ గ్యాప్ అంటే దే విల్ హావ్ టు యూజ్ హియరింగ్ ఎయిడ్స్. అట్‌లీస్ట్ ఆ లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ అనేది వింటూ ఉంటారు. సో దట్ నర్వ్ అనేది ఇంటాక్ట్‌లో ఉంటుంది. ఇంప్లాంట్ చేసిన వెంటనే ఒకటి ఆల్రెడీ బాబుకి యూజ్ అవుతూ ఉంటుంది కాబట్టి తను అడాప్ట్ అయిపోతాడు. సౌండ్స్ కొంతవరకు వింటూ ఉంటాడు. అండ్ తనకు ప్రాసెస్ లాగా తెలుస్తూ ఉంటుంది. సో, ఆల్‌వేస్ బెటర్ టు యూజ్ హియరింగ్ ఎయిడ్స్ ఇఫ్ దేర్ ఇస్ సమ్ గ్యాప్. లైక్ గ్యాప్ ఒక 2 మంత్సో, 1 మంత్ కంటే ఎక్కువుంది అనంటే ఖచ్చితంగా హియరింగ్ ఎయిడ్ వాడాలి. లేదు వితిన్ 1 మంత్‌లో అవుతుంది అనంటే అవసరం లేదు. సో, హియరింగ్ ఎయిడ్ వాడడం వల్ల నర్వ్స్ స్టిమ్యులేట్ అవుతుంటాయి గాబట్టి, ఫర్దర్‌గా ఇంప్లాంట్‌కి వెళ్తే బెటర్ వాళ్ళకి రిజల్ట్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. అది ఏ ఏజ్ అయినా సరే. అదే ఏజ్ అయినా సరే. ఓవరాల్‌గా అసలు హియరింగ్ ఎయిడ్‌కి, ఇంప్లాంట్‌కి సింపుల్ వర్డ్స్‌లో ఇది డిఫరెన్స్. ఈ రెండిటికి ఇది డిఫరెన్స్ అని చెప్పగలుగుతారా సార్? సింపుల్ వర్డ్స్‌లో హియరింగ్ ఎయిడ్ వర్సెస్ కాక్లియర్ ఇంప్లాంట్ అంటే డిఫరెన్సెస్ చెప్పాలి అనంటే, హియరింగ్ ఎయిడ్ వచ్చేసి ఎక్స్టర్నల్ డివైస్ ఎలాంటి సర్జరీ అవసరం లేదు. కాక్లియర్ ఇంప్లాంట్ అనేది సర్జరీ అవసరం ఉంటుంది. అండ్ హియరింగ్ ఎయిడ్స్ వచ్చేసి ఒకవేళ గనుక లాస్ 70% ఆర్ లెస్ దెన్ 70% ఉంటే హియరింగ్ ఎయిడ్ యూజ్ అవుతుంది. కాక్లియర్ ఇంప్లాంట్ మోర్ దెన్ 70% ఆర్ 80% లాస్ ఉన్నట్లయితే కాక్లియర్ ఇంప్లాంట్ కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ హియరింగ్ ఎయిడ్ వచ్చేసి ఏంటి అనంటే ఒకవేళ గనుక లాస్ 70 డీబీ ఆర్ 80 డీబీ ఆర్ 90 డీబీ లాస్ ఉన్నట్లయితే హై ఫ్రీక్వెన్సీ యాంప్లిఫికేషన్ అనేది ప్రాపర్‌గా ఉండదు. సో, క్లారిటీ మిస్ అవుతది. సో, దానివల్ల ఏంటంటే కొన్ని శబ్దాలు మంచిగా వినిపిస్తాయి. దాదాపుగా ఆల్‌మోస్ట్ లైక్ 30-40% ఆఫ్ ద సౌండ్స్ క్లారిటీగా వినిపించవు. అదే కాక్లియర్ ఇంప్లాంట్‌తో అన్ని సౌండ్స్ దాదాపుగా 95% వరకు సౌండ్స్ అన్నీ క్లారిటీగా వినిపిస్తాయి. సో, దానివల్ల ఏమవుతుంది అనంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ పిల్లలైతే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి బెటర్‌గా ఉంటుంది. పెద్దలైతే క్లారిటీగా వినడానికి యూజ్ అవుతుంది. సో, సివియర్ టు ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా హియరింగ్ ఎయిడ్ కంటే కాక్లియర్ ఇంప్లాంట్ అనేది చాలా బెనిఫిట్‌ఫుల్‌గా ఉంటుంది. సో, జనరల్లీ హియరింగ్ ప్రాబ్లమ్ గనక న్యూరోపతి వల్ల అయితే, ఆడిటరీ న్యూరోపతి ఆర్టిన్ అనేది న్యూరోపతి. మనం వింటూ ఉంటాము. అవును. అంటే
అన్నీ వినిపిస్తున్నాయి కానీ వాళ్ళకి స్పీచ్ క్లియర్‌గా స్పీచ్ అర్థం క్లారిటీ లేదు. కాదు అనేది ఉంటుంది. అవును. అలా చిన్న పిల్లలు పుట్టిన వాళ్ళకి కొంతమందికి ఉంటుంది. కొంతమందికి సడెన్‌గా ఏజ్‌లో మధ్యలో గూడా అవును. వస్తుంది. అవును. వాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్‌తో బెనిఫిట్ ఉంటుందా? కాక్లియర్ ఇంప్లాంట్స్‌తో బెనిఫిట్ ఉంటుందా? స్ట్రెయిట్‌గా చెప్పాలి అనంటే హియరింగ్ ఎయిడ్స్‌తోని గ్రేట్ రిజల్ట్స్ అయితే ఆర్టరీ న్యూరోపతి కేసెస్‌లో ఉండదు. ఓన్లీ సౌండ్ అవేర్‌నెస్ ఉంటుంది. ఈవెన్ వితౌట్ హియరింగ్ ఎయిడ్స్ కూడా వాళ్ళకి సౌండ్ అవేర్‌నెస్ ఉంటుంది. సో, విత్ హియరింగ్ ఎయిడ్ కూడా సౌండ్ అవేర్‌నెస్ ఉంటుంది. బట్ రిజల్ట్స్ ఇప్పటివరకు చూసిందేంటి అనంటే కాక్లియర్ ఇంప్లాంట్‌తోని దాదాపుగా 60-70% ఆఫ్ ద కిడ్స్ అయినా సరే, అడల్ట్ అయినా సరే, ఎవరైనా సరే ఏఎన్ఎస్‌డి కేసెస్‌లో రిజల్ట్స్ అనేవి చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. ఎంకరేజింగ్‌గా ఉంది. లీవ్ అబౌట్ రీసెర్చ్ అవన్నీ పక్కన పెడితే మన ఓన్ క్లయింటేల్ చూసుకున్నా గానీ, పిల్లల్లో అయితే చాలా మంచి రిజల్ట్స్ అబ్జర్వ్ చేశాను. కరెక్ట్ సార్. పెద్దవాళ్ళు టీనేజ్‌లో వచ్చిన వాళ్ళకి ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళైనా సరే, కొంచెం పెద్దవాళ్ళు ప్రాబ్లమ్ వచ్చినట్లయితే నేను ఐ వుడ్ సే అరౌండ్ 60% బెటర్ రిజల్ట్స్ ఉన్నవి. సో, దాంతోని ఇంప్లాంట్ అనేది వెళ్ళొచ్చు. ఆలోచించొచ్చు. దే కెన్ గో ఫర్ కాక్లియర్ ఇంప్లాంట్. సో, కాక్లియర్ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది బెటర్ రిజల్ట్స్ ఇస్తది. హియరింగ్ ఎయిడ్ కంటే హియరింగ్ ఎయిడ్ కంటే. న్యూరోపతి కేసెస్‌లో. యెస్. థాంక్ యూ సార్. థాంక్ యూ.